వెంబడి తిరుగుతూ ఉంటే తప్పకుండా అభ్యర్థులకు చెప్పాల్సి వస్తే ఎవరైనా చెప్తారు కూడా. ఆ తర్వాత ఓడిపోతామని అభ్యర్థిగత భావంలో ఒకరిపై నిందలేస్తా ఉన్నాడు, ఏజెంట్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, ప్రతి దాంట్లోపై ఆబ్జెక్షన్ చేస్తా ఉన్నాడు. అతనికి ఉన్న అర్హత ఏంది, తర్వాత అతను చేయవలసిన అవసరం కూడా లేదు అతనికి అని వాళ్ళ మేమేదో తీర్మానం గారు ప్రజాస్వామ్యంగా ప్రజలందరూ ఓట్లేసి రాజ్యసభ ఓట్లేసి గెలుస్తా ఉన్నాడు. దాన్ని ఓర్వలేక భూపాల్ రెడ్డి గారు రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు, అధికారుల మీద బురద పూస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నేను కాంగ్రెస్ పార్టీ అంటే డిసిప్లిన్ ఉంటుంది, మేమందరం ఒక క్రమశిక్షణ ఉంటా ఉన్నాం. మా టీం అంతా మన తీర్మానం మల్లన్న గారు కూడా చాలా డిసిప్లిన్ గా కరెక్ట్ గా చూస్తా ఉన్నాడు. ఇక్కడ ఏ చిన్న ఆరోపణ చేయలేదు, ఇక్కడ చిన్న కూడా ఒక ఆబ్జెక్షన్ ఇక్కడ చెప్పలేదు. కానీ భూపాల్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా కావాలని ఓడిపోతామని అభ్యర్థత భావంలో రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇలా ప్రభుత్వం కేసీఆర్ హరీష్ రావు కూడా అది చేసుకుని అది ఇలా ఎక్కడ పోయారో అందరూ తెలుసుగా మీ అందరికీ. కాబట్టి ఇవాళ తీర్మానం వలన గెలుస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉన్నది ఈర్ష్యతోటి ఆ పనిచేస్తా ఉన్నారు. గత ఓటమి వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలవలేదు, ఇక్కడ కూడా గెలవరు. కాబట్టి ఇవాళ ఒక అభద్రతా భావంతో భయంతో మా మీద బురద చల్లుతా ఉన్నారు. కాబట్టి సరే ఏం కాదని చెప్పి తెలియజేస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం మీడియా కంటే ముందు, అధికార పక్షంలో ఉన్న మా కంటే ముందు, అధికారుల కంటే ముందు తెలుసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేదని కౌంటింగ్ హాల్ నుంచి చేతులతో పోవడం ఎందుకని అధికారుల మీద మన్ను పోసిపోయే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మేము అర్థం చేసుకోగలుగుతాం, వాళ్ళ బాధను అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే కేటీ రామారావు గారు వందల కోట్ల రూపాయలు పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా గెలుపొందాలని చేసినటువంటి ప్రయత్నం గతంలో మాదిరిగా బోగస్ ఓట్లను నమోదు చేయించి తద్వారానైనా లబ్ధి పొందాలనేటువంటి ఒక కుతంత్రం, అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నా పైన అనేక బురదలు తల్లి గెలవాలనుకున్నటువంటి అన్ని ప్రయత్నాలు వెడిసి కొట్టి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు కోల్పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంటుంది, తెలంగాణ భాషలో ఆట ఆడదాం రాయ అంటే పాత గజ్జలు ఉన్నాయి నేనే ఆడతానట. యుద్ధంలో గెలవచేతగాక ప్రజాస్వామ్యయుతంగా మేము ఈ ఎన్నికల పనిలో పాల్గొంటా ఉంటే తీర్మానం మల్లన్నకు ఎవరో అధికారం సపోర్ట్ చేసిరని, తీర్మానం మల్లన్నకు మీకు విషయం చెప్తాను సోదరులారా, ఇక్కడ నేను పొద్దున పోతా ఉంటే చూసుకోలేనప్పుడు నా జేబులో సెల్ ఫోన్ ఉంటే అధికారులు ఆపి లేదు సార్ అలౌ చేసేది లేదని చెప్పి. నిజంగా అధికార పార్టీ పక్షం అయితే మేమే ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, కానీ ఆ పని చేయలే. అందరికీ సమానం రూల్స్, సమానంగా ఉండాలనేటువంటి నిబంధనతో ఉన్నాం, అదే చేస్తా ఉన్నాం. ఓ రకంగా టిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ చూస్తా ఉంటే ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీరు దయచేసి ఇప్పుడే వెళ్ళిపోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరికీ, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా. ఈ ఫలితం దాకా కూడా ఉండండి. ఆ లోపు కేటీ రామారావు గారి నుంచి ఫోన్ అందిన వెంటనే మరో కార్యక్రమం చేపట్టేందుకు మీకు అవకాశం ఉంటుంది. స్టేట్ యూ. రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9100476724. K4 న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.